మరి అంత తెలిసిన వ్యక్తి సీఎం అయినప్పుడు రియల్ ఎస్టేట్ రంగము 3 పువ్వులు 6 కాయలుగా ఉండాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు తెలంగాణలో అనేక మంది రియల్ ఎస్టేట్‌కి చెందిన వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ అవ్వచ్చు, చాలా ఆందోళన పడుతున్నారు, మదన పడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో ఏంటో, ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి. వాట్ ఈస్ ద రీజన్? మీడియాలో ఏంటి మేడం, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మీ ఓకే. మీడియా అనేది ఏ ఛానల్ అయినా, ఓకే. ఇప్పుడు ఈనాడు ఏ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తే మీకు ఐడియా ఉంది. అదే ప్రతి ఛానల్కి ఒకరు ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీడియాలో ఎన్ని చెప్పినా రియల్ ట్రాన్సాక్షన్ ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో 50 లక్షలు 5 కోట్లు అయిందని ట్రాన్సాక్షన్ అవుతుందా? మీరు దుకాణం పెట్టాక, మీరు షాప్ పెట్టాక మీరు ఎంతైనా కోట్ చేయండి. కొనేవాడు లేకపోతే మీరు ఎంత కోట్ చేసుకుంటే ఎందుకు? సో రియాలిటీ అనేది ట్రాన్సాక్షన్. నేను మొన్న విజయవాడ, గుంటూరు, నాది వైజాగ్, గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నా, తెలంగాణలో సెటిల్ అయ్యాను. నాకు 2 రాష్ట్రాలు అంటే ఇంపార్టెంట్. బట్ వైజాగ్ వెళ్ళి చూసినప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేనే అసలు వైజాగ్ అని చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నాను. బట్ వైజాగ్ ఇది వెరీ స్టేబుల్ సిటీ. సో కమింగ్ బ్యాక్ టు తెలంగాణ, రేట్లు అనేది ఎలక్షన్కి ఆన్వాయితీగా. ఇప్పుడు సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకుంటాం ఇల్లు ఎలుక్కొని, అది ఆన్వాయితీ కదా. కరోనా ఉన్నా చేసుకుంటాం, కరోనా లేకపోయినా చేసుకుంటాం, సీఎం ఉన్నా చేసుకుంటాం, సీఎం లేకపోయినా చేసుకుంటాం. అదేవిధంగా ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది కొద్దిగా మందం సహజం, మందకొడిగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఏపీకి తెలంగాణకు డిఫరెంట్ అంటే, వాళ్ళకి ఒక్కసారి వస్తాయి అసెంబ్లీ, లోక్సభ. మనకి 2 సార్లు వస్తాయి, అంటే 2 అటెంప్ట్. తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే, ఎలక్షన్ టైంలో అందరూ వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. అంతవంత రియల్ ఎస్టేట్ ఎంత ఇప్పుడు గత ఎలక్షన్ కూడా ఎప్పుడు వచ్చింది మనకి? సెప్టెంబర్లోనో అక్టోబర్లో వచ్చింది లాస్ట్ ఇయర్. ఎన్ని నెలలు అయింది మేడం? 10 నెలలు అయిపోయింది. 10 నెలల్లో ఎంతమంది బిల్డర్ మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఒకళ్ళు ఇద్దరు తెలిసి ఉంటారు మీడియాలో, ఎంతమంది రేట్లు తగ్గించారు? ఎక్కడైనా రేట్లు తగ్గాయని విన్నారా మీరు? రేట్లు తగ్గలే. మరి బిల్డర్ ట్రాన్సాక్షన్ అవుతే రేట్లు తగ్గించాలిగా, ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడు ఆగస్ట్ 1 నుండి గవర్నమెంట్ 30% పెడితే వీళ్ళు ఇంకో 30% వీళ్ళు పెంచుతారు. సో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒక డైలాగ్ చెప్తాను. చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు. అందులోనే ఒక భాగం గూడు. సో నేను ఇప్పటి వరకు 15,000 మందికి ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ ఓనర్ నేను చేశాను కదా శ్రావణిని, మీ కళ్ళల్లో, మీ ముఖంలో ఆనందం వేరుంటుంది. నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా బంగ్లా, నా పిల్లి. ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక 5-6 విషయాలు కంపల్సరీ జీవితం భూమి మీద పుట్టిన తర్వాత. ఒకటి, మంచిగా చదువుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. రెండోది, మంచి జాబ్ రావాలి. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ రావాలి, ఒకప్పుడు మా టైంలో లేదు, మీ టైంలో వచ్చేసినట్టుంది. మూడోది, మంచిగా పెళ్ళి అవ్వాలి, మంచి భార్య, మంచి భర్త ఎవరొకరు రావాలి. తర్వాత మంచిగా పిల్లలు పుట్టాలి, దాని తర్వాత లగ్జరీ కార్ ఉండాలి, లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు. అంటే ఇది నీడ్. ఇవన్నీ కూడా నీడ్ వేరు. ఒక సొంత ఇంటి కళ అనేది లైక్ ఇట్స్ అ డ్రీమ్ అందరికి. సో నీడ్ వేరు, వాంట్ వేరు. నీడ్ అంటే ఏంటంటే, చాలా మంది క్లారిఫై చేస్తున్నాను. నీడ్ అంటే దాహం వేస్తే మీరు నీళ్ళు తాగి, మీరు దాహం వేస్తుంది నీళ్ళు తాగారు. వాంట్ అంటే లగ్జరీ, మీరు లస్సీ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, జ్యూస్ కావాలి. సో లగ్జరీలో నేను చెప్పిన 6 కూడా నీడ్. ఆ డిపార్ట్మెంట్లోనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ప్రతిసారి ప్రాపర్టీ ఓనర్ చేసినప్పుడు ఆ కళలో ఆనందం. నాకు అన్ని డబ్బుతో ముడి పెట్టకూడదు, సాటిస్ఫాక్షన్ వేరు. ఇంతమంది చేసే అవకాశం నాకు వస్తుంది. అలాగే 15,000 లీడర్ని, ఇప్పుడు జాబ్స్ రావట్లేదు, గవర్నమెంట్ జాబ్స్. ఇండిపెండెంట్ గా బతకడానికి మనం ట్రైన్ చేస్తున్నాం, మన దగ్గర ఒక సెల్ అది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో కొన్ని లొకేషన్స్ అయితే టాప్. మీరు పెట్టుకుంటే 5 to 6 years డబుల్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఏంటి అవి ఒకసారి చెప్పండి. అది డబ్బులు తీసుకొని చెప్పేది శ్రావణి. అంటే కొన్ని క్లూస్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీ నుంచి. అంటే ఒక్కటేంటంటే, ఇన్ జనరల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టుకున్నా ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే హైదరాబాద్ కి 4 దిక్కులు అంటారు కదా, మీరు ఈ దిక్క ఆ దిక్క ఏ దిక్కు చెప్తారు? స్పెసిఫిక్ గా అడిగితే నేను సజెస్ట్ చేసేది ముంబై హైవే, బెంగళూరు హైవే. ఓకే. ఇంకా అప్కమింగ్ ఏరియాస్ షాబాద్ అండ్ నవాపేట్, వికారాబాద్ హైవే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెంగళూరు హైవేలో ఏమొస్తాయో చూద్దాం. బెంగళూరు హైవేలో మీకు గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. ఇది 100 kilometer స్ట్రెచ్. ఆల్రెడీ అప్ టు ఓఆర్ఆర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు ట్రిపుల్-ఆర్ ఇస్ సబర్బన్ ఏరియా, ట్రిపుల్-ఆర్ టు తెలంగాణ స్టేట్ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా. ఇది ఇలా విభజించారు. ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-90% కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రోత్ కారిడార్ అనేది ఓఆర్ఆర్ టు ట్రిపుల్-ఆర్. అది ఒక. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు షాద్ నగర్ విన్నాం. షాద్ నగర్ ఎందుకు పెట్టాలి? ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎప్పుడు పెడతాయి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం
ఎప్పుడు పెరుగుతాయి? ఇన్వెస్ట్మెంట్స్, ఫస్ట్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, అది ఉంటే కదా మూవ్మెంట్ ఉంటుంది. దీని తర్వాత ఇండస్ట్రీస్ రావాలి, ఫండింగ్ బయట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న దావోస్ వెళ్ళి 40,000 కోట్లు, అంతమంది చంద్రబాబు నాయుడు అందరూ హయాంలో వెళ్ళారు. దాని తర్వాత ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మిగతా అన్ని అటువంటి రికవరెంట్ వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్, స్కూల్, కాలేజ్, షాపింగ్ మాల్, వాట్ ఎవర్ ఇట్. ఇది రియల్ ఎస్టేట్ అప్రిషియేషబుల్ ఫ్యాక్టర్. సో మేము మా రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్తాం, శ్రావణి గారు 2 కోట్లు మీ దగ్గర లాటరీ తగిలింది, ఆ 2 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్లో చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి, ఎక్కడే చేస్తే ఎన్నిసార్లు రెట్టింపు అవుతుంది అనేది దీని మీద అనాలిసిస్ ఇస్తాం. అయితే చాలా మంది బయర్స్ 1 minute అని చెప్పంటారు, 2 కోట్లు పెడతాను 1 minute మిస్గైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు ఏదో పార్టీకి వెళ్ళారు ఓ 1 వారం రోజుల క్రితం, ఫుడ్ పాయిజన్ అయింది 3 ఫ్రెండ్స్, మీ ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎలాగైనా మందులు ఇస్తారా, ఏం చేస్తారు? చెకప్స్ అండ్ స్కానింగ్స్, ఇంట్రోగేషన్ చేస్తాను. నేను చెప్పేవాడు అర్థం అవడానికి ఇంట్రోగేషన్ అంటే నువ్వు ఎక్కడ తిన్నావు, ఏం తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏ నీళ్ళు తిరిగావు, ఏ పాలు, ఇదే అడుగుతారు. అయిపోయిన తర్వాత మందులు ఇస్తారా? ఇవ్వరు. టెస్టులు రాస్తారు. టెస్టులు రాసాక మందులు ఇస్తారా? మందులు ఇస్తారు కానీ 3 రోజుల్లో తగ్గపోతే మళ్ళీ రండి అని చెప్తారు. అంతే కదా, 4 రోజులు తగ్గితే అదృష్టం, తగ్గపోతే ఇంకో డోసు మారుస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో 2 కోట్లు పెట్టినట్టు 2 గంటలు టైం ఇవ్వాలి మాకు. అందరు ఫోన్ చేసి సార్ 1 minute సార్ అంటే 1 minute నేను ఏం అర్థం చేసుకుంటాను, ఏం చెప్తా అంటే డెఫినెట్లీ మిస్గైడ్ యూ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నది చాలా మంది తెలియదు. 4 రకాలు ఉంటాయి జనరల్గా, ఎక్కువ ఉంటాయి 4 రకాలు చెప్తాను. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మీరు ఉండడానికి కొనుక్కునేది, మన సొంత పర్పస్. రెండోది ట్రేడింగ్, అంటే మీరు కొని వేరే వాళ్ళకి అమ్మేస్తారు, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్లారిఫికేషన్ వస్తేనే మేము స్ట్రాటజీ చెప్తాం. సో తెలంగాణలో ఓవరాల్గా మీరు అడిగిన ప్రశ్నకి రేట్లు కొద్ది కరెక్షన్ 10% ఇటు కరెక్షన్ అయిన మాట వాస్తవం. బట్ అది పర్మనెంట్గా ఉండిపోయే మ్యాటర్ కాదు. ఎందుకంటే అమరావతికి మనకి తేడా, మనకు అన్ని హైదరాబాద్ యాక్చువల్లీ నేను ఓఆర్ఆర్ కానీ ట్రిపుల్ గాడ్ G³ అని చెప్తా, గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే ఈ 2 వల్ల మన తెలంగాణకి ఎంతో డెవలప్మెంట్. అంటే 4 పక్కల మనకు ఒక్కదానికి ఆ ఛాన్స్ ఉంది. చెన్నైకి లేదు, బాంబేకి లేదు, వైజాగ్ లేదు, అవునా, ఎందుకు ఒక పక్క సీ ఉంది. సో మనకి 4 పక్కల అదే డైరెక్షన్లో అదే స్పీడ్లో పెరుగుతుంది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2007-8, అంతకుముందు 2031 HMDA మెగా ప్లాన్ చేశారు సిటీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. సో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే సిటీ బయట డెవలప్మెంట్ టచ్ చేయలేదు ఆయన. అవుట్ సైడ్ మీరు చూసుకుంటే మన ఓట్లని, ఎమ్మెల్యే సీట్లని ఓట్లని ఎవరు పడ్డా అంటే కాంగ్రెస్, TDP, BRS కి పడింది. టోటల్ ఓట్ ఒక్కడు కూడా కాంగ్రెస్ రాలేదు. అవుట్ సైడ్ సిటీ అన్ని కాంగ్రెస్ కి వచ్చా కానీ BRS కి ఒకటి రాలేదు. ది రీజన్ ఈజ్ హైదరాబాద్ పీపుల్, వెస్ట్ జోన్ పీపుల్ పర్టికులర్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా, 10 రూపాయలు 100 రూపాయలు చేసాడు ఆయన. అది పెరిగిన మాట వాస్తవం. కోర్స్ కొన్ని ఫార్మ్ హౌస్ చిక్కాడు, తర్వాత ధరణి, అవన్నీ కొన్ని ట్రిపుల్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా, సమ్ ఫ్యాక్టర్స్ ఎస్ డన్. రియల్ ఎస్టేట్ ఊపు వచ్చినంత అంతమంది ప్రతి గవర్నమెంట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అందరి టైంలో పెరిగింది. బట్ ఈ లాస్ట్ 10 years అయిన గ్రోత్ అంటే మారులెస్. సో దానికి అంతకుముందు ఎవరైతే సీఎంస్ వాళ్ళు చేసిన ఫలితాలు కూడా ఉన్నాయి. వాళ్ళు